రేవంత్ రెడ్డి గారు మీరు ఛాలెంజ్ చేసే ముందర మీరు చెప్పినవి నిజమంటే వాస్తవాలు మాట్లాడితే అనేక సార్లు నేను మీకు మీడియా ద్వారా చెప్పిన ఈరోజు చాలా స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను వాస్తవాలతో డొక్కొని వస్తా, నువ్వు నీ మొత్తం క్యాబినెట్ తీసుకొని రా, నేను మాట్లాడే అంశంలో ఏ ఒక్క తప్పున్నా నేను ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటాను. దానికి నువ్వు సిద్ధమని అడుగుతున్నా. కేవలం నువ్వు ఢిల్లీలో మీ ఏఐసీసీ నాయకుల్ని మభ్యపెట్టినట్ల ప్రజల్ని మాటలతో మభ్యపెడతానంటే వాస్తవాలు ఒప్పుకో. ఈరోజు 75 మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటే తీసుకొచ్చి పోస్తాడు. ఏడవస్తు దమ్మున్నదా నీకు? నువ్వు ఏం మాట్లాడినావు? పిసిసి అధ్యక్షుడిగా గత ప్రభుత్వంకి చేతనైతే లేదు, నేను ప్రతి గింజ కొనుగోలు చేస్తా, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా, నాకు 10,000 కోట్లు ఇస్తే నేను చేసి చూపిస్తా అని చెప్పినావు కదా. మరి ఈరోజు అధికారంలో ఉండి నువ్వు ఇలా చేస్తున్నది ఏందని అడుగుతున్నా. మొన్నటికి మొన్న మీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తున్నామని చెప్పాడు. మళ్ళీ మాట మలిపి మొన్న 4 క్యాబినెట్ మంత్రులతోటి ప్రెస్ మీట్ పెట్టేసి 75 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్తాడు.